గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్ అంటూ తాత్కాలికంగా నిలిపేసిన హైకోర్టు అవకతవకలు జరిగాయంటూ 20 పిటిషన్లు. విచారణ పూర్తయ్యే వరకు పోస్టింగ్ ఇవ్వొద్దన్న న్యాయస్థానం ధృవపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఓకే. అయితే తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా. 2 సెంటర్లలోనే 74 మందికి ర్యాంకులంటూ ఆరోపణలు. 2 సెంటర్లల్లో 74 ర్యాంకులు ఎట్లా వచ్చినాయి ఈ గ్రూప్ 1కి సంబంధించి? తప్పకుండా అందులో అవకతవకలు జరిగినాయి అనేది ఇక్కడ ఆరోపణలు. అందుకోసమే ఒక 20 పిటిషన్లు వేసిండ్రు. సో ఆ 20 పిటిషన్లను చూసిన తర్వాత మొత్తం విచారణ పూర్తయినాకనే పోస్టింగ్ ఇద్దామని చెప్పినట్టుగా న్యాయస్థానం ఇక్కడ వార్త ఉంది. ఇక గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. నియామకాలను తాత్కాలికంగా నిలిపేయాలంటూ ఆదేశించింది. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో 20 పిటిషన్ల వరకు దాఖలయ్యాయి. ఈ మేరకు గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని స్పష్టం చేసింది. అయితే ధృవపత్రాల పరిశీలన యథావిధిగా చేయొచ్చని, నియామకాలు మాత్రం నిలిపేయాలని ఆదేశించింది. తుది తీర్పు వెలువడే వరకు పోస్టింగ్ ఇవ్వొద్దంటూ సూచించింది. మళ్ళీ గ్రూప్ 1 పరిస్థితి ఇలా టర్న్ తీసుకుంది ఏమిటనే అభ్యర్థుల్లో ఆందోళన మొదలైందంటూ అభ్యర్థులకి ఇది ఒక టెన్షన్. ఎవరైతే కష్టపడి రాస్తారో, ఎవరైతే ఎన్నో ఆశలు పెట్టుకుంటారో ఈ ఉద్యోగాలపైన, రిజల్ట్స్ వచ్చినాక కూడా ఇట్లా ఆగిపోయేసరికంటే మళ్ళీ అరే ఏంది ఇది పరిస్థితి, మళ్ళీ ఏడికి పోతుంది, ఒకవేళ మళ్ళీ పరీక్ష పెడతారా అనేది కూడా భయమేస్తుంది. ఈసారి అంటే వచ్చింది, మళ్ళీ పరీక్ష పెడితే పత్రం ఎట్లా వస్తుందో, ప్రశ్నపత్రం తర్వాత ఎట్లా రాయాల్సి వస్తుందో అని చెప్పేసి అప్పుడు ఏ పరిస్థితి ఉంటుందో అని టెన్షన్ పడతారు. అయితే వీళ్ళు అదే సో వెల్లడించిన గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ను సవాల్ చేస్తూ 20 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే జీఆర్ఎల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. మెయిన్స్ పత్రాల మూల్యాంకనం సరిగా నిర్వహించలేదని, అందుకే అభ్యర్థులు నష్టపోయారని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే మూల్యాంకనం నియామకాలు నిబంధనలకు విరుద్ధమని, తిరిగి మూల్యాంకనం చేయాలని, లేదంటే మరోసారి మెయిన్స్ నిర్వహించాలని కోర్టు దృష్టికి వెళ్లారంటూ, మళ్ళీ ప్రిలిమ్స్ అంటే సరే కానీ మళ్ళీ మెయిన్స్ పెట్టాలంటే చాలా కష్టం. ప్రిలిమ్స్ దాటి మెయిన్స్కు రావడమే చాలా కష్టం ఉంటుంది. పైగా ఇప్పుడు మళ్ళీ మెయిన్స్ను నిర్వహించాలంటే వాళ్ళు ఇన్ని రోజులు పడ్డ కష్టం మళ్ళా ఉత్తదైపోతుంది, నీళ్ల పాలైపోతుంది. కొంతమంది సరే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు కాబట్టి మళ్ళీ రాయడానికి కొంతమందికి ఉండొచ్చు, కానీ కొంతమంది ఏమో మళ్ళీ కొంచెం టైం దొరికింది కాబట్టి ఇంకా బెస్ట్ ర్యాంక్ ట్రై అంటే కష్టపడతారేమో. కానీ కొంతమందికి అబ్బా మళ్ళీ ఇప్పటిదాకా కష్టపడ్డాం, మళ్ళీ ట్రై చేస్తే వస్తుందా రాదా, మళ్ళీ ఈసారి తప్పితే, ఇప్పుడు మొన్న వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ టైం మెయిన్స్ పెడితే వస్తే పర్వాలేదు, రాకపోతే ఉండే బాధ అయితే ఇక మామూలు బాధ కాదు. ఈ కారణం చేత, అంటే తనకు ఏ సంబంధం లేని కారణం చేత ఈ పరీక్షలు మళ్ళీ తిరిగి పెట్టాల్సి వస్తే కనుక తను నిజంగా బాధపడతారు. అందుకోసమే విద్యార్థుల భవిష్యత్తును ఆలోచన చేసి ఒకసారి డిసిషన్ తీసుకోవాలి హైకోర్టు కూడా. అయితే తిరిగి మూల్యాంకనం చేయాలని, లేదంటే మరోసారి నిర్వహించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మూల్యాంకనంపై హైకోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని కోరారంటూ. మూల్యాంకనం అంటే అదే పేపర్ కరెక్షన్ అట హైకోర్టు ఆధ్వర్యంలో కానీ, లేదంటే స్వతంత్ర సంస్థల ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కానీ ఏదైనా స్వతంత్ర సంస్థతో, ఇండిపెండెంట్ సంస్థతో చేయించాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈ మేరకు ప్రతివాదులను ఆదేశించాలని 20 మంది గ్రూప్ 1 అభ్యర్థులు అభ్యర్థించారు. తెలంగాణ ప్రభుత్వం టీజీపీఎస్సీని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. గ్రూప్ 1 ఫలితాలు రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. 2 సెంటర్లలోనే 74 మందికి ర్యాంకులు వచ్చాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారంటూ ఇటుపక్క కౌశిక్ రెడ్డి, ఇంకొక పక్క క్రిషాంక్, వీళ్ళంతా కూడా, ఒక పక్క రాకేష్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ పైన పడ్డారు. అవే చూస్తూ ఉన్నారు. అందులో జరిగిన అవకతవకల మీదే పొద్దున్న దాకా మాట్లాడుతూ ఉన్నారు. సో అందుకోసమే 20 పిటిషన్ల దాకా దాఖలైనవి. ఆ దాఖలైన పిటిషన్లని 28వ తారీఖుకి ఆనాడు విచారణ చేపడతామని చెప్పి పోస్ట్పోన్ చేసింది, వాయిదా వేసింది హైకోర్టు.